హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దొరికిపోయిన జగన్ ఆధారాలు బయటపెట్టిన టీడీపీ. అసలేం జరిగింది, ఏంటా ఆధారాలు అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఛానల్కి బూస్టింగ్ అనేది లభిస్తుంది. దయచేసి మీకు అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి. అడ్డంగా బుక్ అయిన జగన్ ఏదైనా చేస్తే నమ్మేలా చెయ్యాలి. అబద్ధం ఆడినా సరే అద్దంలో ఉండాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. రాజకీయాల్లో రకరకాల జిమ్మికులు చేసే వ్యూహకర్తల బృందాలు వచ్చేశాయి. ఆపై సోషల్ మీడియా విభాగాలు కూడా చాలా రకాల కసరత్తులు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అవి చేసే ప్రయత్నాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. నిన్నటికి నిన్న విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీమోహన్‌ను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమంలో జైలు బయట జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్మోహన్ రెడ్డిపై ఓ బాలిక పెంచుకున్న పిచ్చి ప్రేమ బయటపడింది. అయితే దీని వెనుక ఐపాక్ టీం ఉందని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి తనకంటే ఎక్కువగా నమ్మేది ఐపాక్ టీంనే. వాళ్ళు నిలబడమంటే నిలబడుతూ ఉంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. అంతలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిపై ఐపాక్ టీం ప్రభావం. 2019లో తన విజయానికి ఐపాక్ టీం కారణమని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారు. అయితే 2024లో ఓటమికి కూడా అదే ఐపాక్ కారణమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. ఇంకా వారినే నమ్ముకుంటున్నారు. దీంతో పాత చింతకాయ పచ్చడి మాదిరిగా వారి ఏవేవో స్కీములు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే విజయవాడ సబ్ జైలు వద్ద జరిగిన చిన్నారి యాక్షన్ అంటూ ప్రచారం అయితే నడుస్తుంది. విజయవాడ రోడ్ షోలో ఓ చిన్నారి ఏడుస్తూ జగన్ వద్దకు చేరుకుంది. తండ్రి భుజాల మీద కూర్చోబెట్టుకొని మరి దగ్గరికి తీసుకువెళ్లాడు. వెక్కి వెక్కి గుక్కపెట్టి ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నారు. అయితే ఆ పాప వెంటనే కూడా సెల్ఫీ తీసుకొని ఆనందించింది. అయితే అక్కడితో ఆ ఎపిసోడ్ ముగియలేదు. చటుక్కున ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకోవడమే పక్కున నవ్వు తెప్పించే అంశం. మొత్తం ఇది ఒక డ్రామాను తలపించింది. ఐపాక్ నాటకం ప్రభావాన్ని టీడీపీ సోషల్ మీడియా వెతికి వెతికి మరీ పట్టుకుంది. తెర వెనక ఏం జరిగిందో వివరించే ప్రయత్నమైతే చేసింది. అయితే అలా ఏడ్చిన చిన్నారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని, ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని, తల్లి కూడా ప్రైవేటు ఉద్యోగి అని, పాప చదివేది రవీంద్ర భారతి స్కూల్లో అని తేలిపోయింది. అంటే అది ఉన్నతమైన కుటుంబమే కదా. దీంతో ఈ టోటల్ వ్యవహారం ఒక ఫన్ ఎపిసోడ్‌గా మిగిలిపోయింది. ఐపాక్ చేసిన నాటకాలుగా తేలిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇదో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈసారి నిజంగా జరిగిన ఘటనలను బయటపెట్టినా సరే అదంతా కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ సృష్టి అని కూడా భావించేలాగా పరిస్థితి వచ్చేసింది. ఫ్రెండ్స్, అయితే మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఆ పాప ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో వస్తే వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా స్క్రిప్ట్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే స్క్రిప్ట్ అని మీకనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.